ఇక ఏలూరు జిల్లా పోలవరం మండలంలో అటవీశాఖ సిబ్బంది అక్రమాలకు తెరలేపింది. నిషేధిత ప్రాంతాల్లో టూరిజం పేరుతో భారీ అవినీతికి పాల్పడుతోంది. సిబ్బంది అక్రమంగా నిర్మాణాలను చేపడుతోంది. ఆడిందే ఆటగా పాడిందే పాటగా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ అవినీతి అక్రమాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. అటవీశాఖ సిబ్బంది పోలవరం మండలంలో ఎకో టూరిజం పేరుతో అక్రమాలకు పాల్పడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత పాపికొండలు అభయారణ్యాన్ని జాతీయ పార్కుగా ప్రకటించింది ప్రభుత్వం. పోలవరం ముంపు గ్రామాలను తరలించి వారికి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలంలో పునరావాసం కల్పించారు. అప్పట్నుంచి పాపికొండల జాతీయ పార్కులోకి ఎవ్వరూ సంచరించకుండా ఎటువంటి అనుమతులు లేవు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పోలవరం రేంజ్ ఆఫీసర్ అక్కడ ఎకో టూరిజం నడపాలని ప్రయత్నించగా అప్పటి సీసీఎఫ్ఓ ఇది నిబంధనలకు విరుద్ధమని అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ అధికారి బదిలీ అనంతరం జిల్లాల విభజన జరిగిన తర్వాత పోలవరం రేంజ్ అధికారి అక్రమ మార్గంలో ఈ ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేశారు. టూరిజం పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి వృధా చేశారు. కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నడపాలంటే స్థానికంగా అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులచే నడిపించాలి. కానీ అక్కడ ముంపు గ్రామస్తులు వెళ్లిపోయిన తర్వాత ఎవరుంటారని, ఎకో టూరిజాన్ని ఎలా నిర్మించారనేది ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు నేషనల్ పార్కు పేరుతోటి ఈ రోజున ఫారెస్ట్ అధికారులు పెద్ద మొత్తంలో దందాలు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం దృష్టికి వచ్చింది. ఈ రోజున అక్కడ సిరివాక ప్రాంతం గిరిజనులకి అక్కడ కాటేజ్ నిర్వహణ చూసేటప్పటికి వాళ్ళు వంటలు కానీ వచ్చిన సిబ్బంది కానీ చూసుకోవాలి. కానీ ఈ రోజున ఆ కాటేజ్లోని సిరివాక ప్రాంతాలన్నీ ఈ రోజు జీలుమిల్లి మండలంలో నిరస్తుల గ్రామాలుగా వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో ఫారెస్ట్ అధికారులు, గార్డులు, వాచర్లు, కింద స్థాయి ఉద్యోగులతో కాటేజీలోని పనులు చేస్తూ అక్కడ వంటలు, వార్పులు, సేవలు చేయించే పరిస్థితులు ఈ రోజున అక్కడ నేషనల్ పార్కులు ఏర్పడింది. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా ఖండిస్తున్నాం. టూరిజాన్ని సిరివాక గ్రామస్తులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ సిరివాక గ్రామానికి జీలుగుమిల్లి మండలంలో పునరావాసం కల్పించారు. ఆ గ్రామానికి సుమారు 90 కిలోమీటర్ల దూరం, పైగా 35 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణం చేయాలి. చివరికి చేరుకునేదాకా చేరుతామా లేదా అన్నట్లు ఉంటుంది ఈ మార్గం. అటువంటప్పుడు ఎవరైనా పర్యాటకులు వస్తే అంత దూరం నుంచి వచ్చి వీరికి సేవలు అందించడం సాధ్యమేనా? అటవీ శాఖకు స్థానిక ఆదివాసీలపై అంత ప్రేమ ఉంటే ఐటీడీఏ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన కాటేజీలు నడపొచ్చు. కానీ అవి వృధాగా విడిచిపెట్టి కేవలం డబ్బులు దండుకోవడానికే ఎకో టూరిజం పేరుతో అనవసరమైన నిర్మాణాలు చేపట్టి ఇందుకోసం పెద్ద పెద్ద వృక్షాలు తొలగించి కట్టడం ఎంతవరకు సబబని గిరిజన సంఘాల నాయకులు, ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్కులో ఏ అనుమతితో ఎకో టూరిజం నిర్వహిస్తున్నారు? ముంపు గ్రామాలన్నీ తరలి వెళ్లిపోయాక కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ఎలా స్థాపించారు? అడవుల్లో ఉండే కన్నరపాడు, ముంజులూరు, గడ్డపల్లి, గిన్నెపెల్లి, చిలకలూరు, ధారవాడ వంటి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా, రోడ్డు మార్గాలు వేసేందుకు అనుమతించని అటవీ సిబ్బంది ఇప్పుడు ఎకో టూరిజం ప్రదేశానికి చేరుకోవడానికి రోడ్డు మార్గాన్ని ఏ అనుమతితో నిర్మిస్తున్నారు? పైగా నేషనల్ పార్క్లో యంత్రాలతో రోడ్లు నిర్మించడానికి అనుమతులు ఎవరిచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నమస్కారం, నా పేరు ముడియన్ శ్రీనివాసరావు. ఏలూరు జిల్లా ఆదివాసీ ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ నేను. మన పోలవరం ప్రాజెక్టు పరిధిలో అధికారులు, అటవీశాఖ అధికారులు దోపిడీకి పాల్పడుతున్నారని తెలిసింది. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం దాన్ని నేషనల్ పార్క్గా, జాతీయ పార్క్గా ప్రకటించి పాపికొండల ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటినీ కేవలం పోలవరం ప్రాజెక్టు ముంపు కోసం ఖాళీ చేయాలని చేస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో సిబిటి అంటే ఈకో టూరిజం పేరుతో, సిబిఈటి పేరుతో అక్కడ దోచుకుంటున్నారు. వాస్తవానికి ఈకో టూరిజం
అటవీ శాఖ వాళ్ళు కాల్ చేయాల్సింది. ఆ స్థానిక ఆదివాసీలు టూరిజం చేసుకోవాలి, దానికి ఫారెస్ట్ అధికారులు సహకారం అందించాలి. కానీ అధికారులే వ్యాపారుల అంటే వ్యాపారులు అధికారుల ముసుగులో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వ సొమ్ము వాడుతున్నారు. దారుణంగా కోట్లాది రూపాయలతో అక్కడ కాటేజీలు నిర్మించి ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ టూరిజం నడుపుతూ ఉన్నారు. గతంలో అధికారులు చాలామంది కూడా ఈ ప్రాంతంలో టూరిజం ఉండకూడదు, ఎందుకంటే ఇది వన్యప్రాణి ప్రాంతం, ఈ ప్రాంతానికి మనుషులు వస్తే మనుషులకి హాని చేస్తాయి ప్రాణులు, అలాగే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వన్యప్రాణులు కూడా ఇబ్బంది అని చెప్పేసి దాన్ని తిరస్కరించారు. ఎకో టూరిజానికి ఎంత ఖర్చు చేశారు, సంవత్సర ఆదాయం ఎంత వస్తుంది, రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న రేంజ్ అధికారి దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు. అవసరం లేకపోయినా వన్యప్రాణులు నీరు తాగడానికి కాలువల పక్కన నీటి కుంటలు, చెక్డ్యాంలు నిర్మించి డబ్బులు దండుకుంటున్నాడు. దావ్సన్ రోడ్ పునర్నిర్మాణానికి జేసీబీ యంత్రాలను వాడుతూ చట్టవిరుద్ధంగా రోడ్డు పనులు చేపడుతున్నారు. వాస్తవానికి జాతీయ పార్కులో రోడ్డు నిర్మాణాలు వేయరాదు. ఇదిలా ఉంటే ఎకో టూరిజం వద్దకు పర్యాటకులు వచ్చినప్పుడు వారిపై వన్యమృగాలు దాడి చేస్తే బాధ్యతెవరిది? టూరిస్టులు వచ్చినప్పుడు వారికి సేవలందించడానికి సిరివాక గ్రామస్తులు అందుబాటులో లేకపోవడంతో వైల్డ్ లైఫ్ బేస్ క్యాంపు సిబ్బందితో వంటలు చేయించి సేవలు అందించాల్సిందిగా పోలవరం రేంజర్ ఆదేశిస్తున్నట్లు బేస్ క్యాంపు సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ముంపు గ్రామాలు తరలిపోవడంతో అక్కడున్న జీడిమామిడి తోటల ఫలసాయాన్ని కూడా రేంజర్ అక్రమంగా తరలిస్తున్నాడని విమర్శలొస్తున్నాయి. ఇలా పలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.